ఐపీఎల్లో నేటి నుంచి రివెంజ్ వీక్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. మెగా వేలం తర్వాత జరుగుతున్న మొదటి సీజన్ కావడంతో ఆయా జట్లు ఊహించిన దానికంటే భిన్నంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారీ అంచనాలు ఉన్న కీలక జట్లు దారుణమైన ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ వారంలో గత మ్యాచ్ల్లో ఓడినా గెలిచిన జట్లు తమ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకునేందుకు అవకాశం కలగనుంది. ఆదివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. కాగా మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 చండీగఢ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందు వరుసలో నిలవనుంది. జరిగే రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన చెన్నై జట్టు ఈ సీజన్లో దారుణమైన ఓటములతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే 7 మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డే మ్యాచ్గా మారింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తమ అభిమాన జట్లు గెలవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు మొదలెట్టారు. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి దీక్షిత్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దీక్షిత్ గారు నమస్తే. ఐపీఎల్లో ఇవాళ 2 ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరగనున్నాయి. డూ ఆర్ డే మ్యాచ్లుగా కూడా వీటిని మనం చూడొచ్చు. ఇక కీలకమైనటువంటి మ్యాచ్లుగా ఐపీఎల్లో వీటిని ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి దీక్షిత్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దీక్షిత్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతుంది. అలాగే ఐపీఎల్ టైటిల్స్ని గెలుచుకున్నటువంటి, ఎక్కువసార్లు గెలుచుకున్నటువంటి 2 జట్లు ముంబై అలాగే చెన్నై పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎలా ఉండబోతున్నాయి ఈ 2 మ్యాచ్లు? మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఖచ్చితంగా మంచి మ్యాచ్లు అండి ఇవాళ, హోరాహోరీ మ్యాచ్లు 2. అండ్ ఆర్సీబీ పంజాబ్ రీసెంట్ గానే జస్ట్ మొన్నే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడడం, అది వర్షం కారణంగా జస్ట్ 14 అవర్స్ మ్యాచ్ అవ్వడం. అండ్ పంజాబ్ కింగ్స్ దాన్ని చాలా సునాయాసంగా చేజ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో చెన్నైకి ముంబైకి జరిగిన మ్యాచ్, అందులో చెన్నై ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగతావన్నీ ఓడిపోయిన పరిస్థితి. నేను రీసెంట్ గా మళ్ళీ ధోని కెప్టెన్సీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత స్టిల్ వాళ్ళు 10th ప్లేస్ లోనే ఉన్నారు. కానీ నన్ను అడిగినంత వరకు అయితే కనుక ముంబై అండ్ ఆర్సీబీ అనేవి ఖచ్చితంగా ఇవాళ గెలుస్తాయనేది అయితే నాకు ఖచ్చితంగా నమ్మకం అండి. ఆర్సీబీకి అయితే హోమ్ గ్రౌండ్ డిసడ్వాంటేజ్ అంటున్నారు, కాబట్టి ఇప్పుడు మ్యాచ్ కూడా మొహాలీలో జరుగుతుంది. అండ్ యూజువల్లీ ఆర్సీబీ ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో కొంచెం పుంజుకొని చాలా బాగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి ఆర్సీబీకి. అండ్ చేజ్ మాస్టర్ కోహ్లీ ఉండడం ఆబ్వియస్లీ చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ టీమ్ కూడా కాంపోజిషన్ చూసినట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపోజిషన్స్ ఉంది ఆర్సీబీకి ఈసారి. సో ఖచ్చితంగా టాప్ 4 ఫినిష్ చేద్దామని, అండ్ అట్ ద సేమ్ టైం కుదిరితే ఫైనల్స్ కూడా వెళ్ళి గెలుద్దామనే మంచి ప్రయత్నంతోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఆర్సీబీ ఈ సీజన్లో మాత్రం చాలా హుషారుగా, జోష్గా కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం డెఫినెట్గా వన్ సైడ్ అవుతుంది అనుకున్నటువంటి మ్యాచ్లు కూడా గెలిచి చూపించినటువంటి పరిస్థితి ఉంది ఆర్సీబీ. ఏంటి ఆ ప్లానింగ్ ఏంటిది అసలు? టీమ్ కాంపోజిషన్ చేంజ్ చేయడం అనేది చాలా మంచిదైందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిల్ సాల్ట్ ఎప్పుడైతే ఓపెనింగ్, అంటే ఈ సీజన్ వాళ్ళు తీసుకున్నారు ఫిల్ సాల్ట్ ని, మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నాడు. సో 6 overs లోనే పవర్ ప్లే లోనే 75+ runs కొట్టడం, అండ్ ఒక ఎండ్ ని కోహ్లీ కాపాడుకుంటూ రావడం, మంచి పార్ట్నర్షిప్స్ పెట్టడం వల్ల
సక్సెస్ఫుల్ స్కోర్స్ కొట్టగలుగుతున్నారు. ఇదివరకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉందా అంటే ఉండుండేది, బట్ వాళ్ళు ఎప్పుడు ఫైనల్స్కి వెళ్ళి గెలవడం అనేది అయితే జరగలేదు. సో ఈసారి కాంపోజిషన్ చూసినా, కెప్టెన్సీ చూసినా అంత ఫ్రెష్ గా ఉంది, అంత కొత్తగా ఉంది. ఎక్సెప్ట్ లియం లివింగ్స్టన్ తప్ప మిగతా అందరూ కూడా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఆడుతున్నారు. టీం అంతా కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్న దేవదత్ పడికల్ అండ్ బౌలింగ్ లో యశ్ దయాల్ కూడా కొంచెం మంచి వికెట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో చూడాలి ఎంతవరకు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, ఎన్ని విన్స్ ఇంకా తీసుకురాగలుగుతారు అనేది చూడాలి. బట్ పంజాబ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక మాట. అస్సలండి సమస్య లేదు. పంజాబ్ నన్ను అడిగితే ఈసారి వన్ ఆఫ్ ద సీజన్స్ ఫేవరెట్ అండి. దానికి కారణం నన్ను అడిగితే నెంబర్ 1 కారణం శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి కెప్టెన్ అనేది మనం లాస్ట్ సీజన్ కేకేఆర్ ని ఫైనల్ తీసుకెళ్ళినప్పుడే చూసాం. ఫైనల్ గెలిపించాడు కూడా 1 సైడెడ్. అది ప్యాట్రిక్ కమిన్స్ మన SRH మీదే. అండ్ అయ్యర్ కెప్టెన్సీకి తోడు పాంటింగ్, రికీ పాంటింగ్ అండి వాళ్ళకి కోచ్. రికీ పాంటింగ్ అనే ఒక మెంటాలిటీ, ఒక మెంటర్షిప్ కలిగిన వ్యక్తి, ఒక కెప్టెన్సీ గురించి తెలిసిన వ్యక్తి, ఎన్ని వరల్డ్ కప్స్ గెలిచాడు, ఎన్ని మేజర్ టోర్నమెంట్స్ గెలిపించాడు, అసలు ఆస్ట్రేలియాని ఎక్కడ నిల్చోబెట్టాడు అనేది ఏ 90s కిడ్ని అడిగినా, ఏ 80s పేరెంట్ని అడిగినా ఖచ్చితంగా చెప్పేస్తారు. సో అలాంటి ఒక మెంటర్, ఒక కోచ్ గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం ఉడుకు రక్తం కలిగిన శ్రేయస్ అయ్యర్ ఒకడు మంచి కెప్టెన్సీలో ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ విల్ బి వన్ ఆఫ్ ద థ్రెట్స్ అండి, నో డౌట్. వాళ్ళ టీమ్ చేంజెస్ కూడా అన్ని కూడా చాలా బాగుంటున్నాయి. అంత బాగా ఓవరాల్ గా చూసినట్లయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్, ముంబై చెన్నై ఇంకొక మ్యాచ్. ముంబై చెన్నై ఎక్స్పెక్టేషన్స్ హై, పర్ఫార్మెన్స్ లో చెన్నై ఈ విషయంలో. సో ముంబై కూడా ఏదో పోరాడుతున్నాం అనేటువంటి రీతిలోనే చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఆ రెండు టీమ్స్ కి ఉన్న హిస్టరీకి, ఆ రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ ని చూస్తుంటే అసలు సంబంధం లేదండి ఈ సీజన్. మరి ఖచ్చితంగా అందరూ అవాక్ అయ్యే విషయం ఏంటి అంటే ముంబై చెన్నై రెండు కలిసికట్టుగా ఫెయిల్ అవడం అనేది. ఎందుకంటే యూజువల్లీ ఒక సీజన్ లో ఒక టీం ఏదో ఒకటి ఫెయిల్ అవడం, ఒక టీం ఖచ్చితంగా రావడం, ఫైనల్స్ కి రావడం, ఒక టీం ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడడం చూస్తూ ఉంటాం మనం ముంబై చెన్నై రెండింటిలో. బట్ ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఒకటి 7th పొజిషన్ లో ఉంటే ఇంకొకటి 10th పొజిషన్ లో ఉంది ఇన్ని మ్యాచ్ల తర్వాత కూడా. సో ఎక్స్పెక్టేషన్ పరంగా చూస్తే రీసెంట్ ఫామ్ ని దృష్టిలో పెట్టుకుని ముంబై చాలా బాగా ఆడుతున్నారు. కొంచెం లేట్ గా పుంజుకున్నారు కాబట్టి మేబీ ముంబైకి ఒక చిన్న అడ్వాంటేజ్. దట్టు మ్యాచ్ ఇప్పుడు ముంబైలో అవబోతోంది కాబట్టి. బట్ ధోనికి బ్యాక్ టు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఒక మ్యాచ్ మరీ చిట్టుగా ఓడిపోయినా ఒక మ్యాచ్ బాగా చేసి చేసి గెలిచారు. అండ్ ధోని కూడా మంచి 3rd డౌన్ 4th రౌండ్ వచ్చి మంచి ఫామ్ లో ఉన్నాడు. సో బాగుండబోతుంది, మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అవుతుంది. వాంకడేలో ఖచ్చితమైన హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది. మొన్న SRH మ్యాచ్ లాగా 180, 160 కాకుండా ఖచ్చితంగా 200, 220 ప్లస్ మ్యాచ్ అవుతుంది. చెన్నై విషయంలో మంచి పర్సన్స్ను కూడా బెంచ్కే పరిమితం చేస్తున్నారనేటువంటి ఒక మాట. వాళ్ళని కూడా ఆడిస్తే బాగుంటుంది, కొంచెం సీనియారిటీలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా చెన్నైపై. దాన్ని ఎలా చూడాలంటారు మనం? ధోని మనం అంటే ఇండియాకి కెప్టెన్సీ చేసినప్పుడు కూడా మనం లాంగ్ ఫార్మాట్స్ లో చూస్తే ధోని చేంజెస్ కి అంత ఇంట్రెస్ట్ చూపించాడండి. స్టార్టింగ్ మ్యాచ్ నుంచి ఎండింగ్ అంటే 14 మ్యాచెస్ అయ్యేంత వరకు అన్లెస్ అంటే ఏదైనా ఇంజరీ ఉంటే తప్ప వీడి ఫామ్ లో లేడని కానీ, లేదంటే వీడికి బౌలింగ్ లో లాస్ట్ మ్యాచ్ బాగా కొట్టేశారని తీసాడని కానీ ఇలాంటివి చేయడు ధోని. కన్సిస్టెంట్ గా ఎన్ని విమర్శలు వచ్చినా విజయ్ శంకర్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేయడం అనేది కూడా ఒక మైనస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయట్లేదు అని ప్రేక్షకుల నుంచి కూడా వస్తున్నటువంటి. అంటే విజయ్ శంకర్ వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు, అంటే సేమ్ అదే ఆప్షన్ శివం దూబే కూడా ఇస్తాడు. బట్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడేస్తున్నాడు. ఆ చేంజెస్ అనేది ఇంకా అంటే మనం ధోని మైండ్ కి వెళ్ళి రీడ్ చేస్తే తప్ప మనం చెప్పలేని పరిస్థితి అది. మేబీ నెట్స్ లో అండ్ ప్రాక్టీస్ సెషన్స్ లో విజయ్ శంకర్ బాగా ప్రతిభ కనిపిస్తూ మంచి 100% ఎఫర్ట్ పెడుతూ ఉంటుండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ క్రియేట్ చేయాల్సిన బ్యాట్స్మెన్ ఎవరో ఒకళ్ళు ఉండాలి చెన్నైకి. లాంగ్ కొంచెం 15 overs 17 overs వరకు ఇన్నింగ్స్ ని తీసుకెళ్లి మనం ఇప్పుడు చూసినట్లయితే రీసెంట్ గా 39 for 5, 60 for 6 ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి చెన్నై నుంచి మనం చూసాం ఈ సీజన్. 120 ఆల్ అవుట్ ఇట్లాంటి మ్యాచెస్ అంటే చూసాం మనం. సో అందుకని వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మేబీ అంటే ఓపెనింగ్ వచ్చిన రచిన్ రవీంద్ర తప్ప మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కనబడట్లే వాళ్ళకి. ఎస్, ఎక్స్పెక్టేషన్స్ మీరు అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా లేకపోతే ఈ రెండు టీముల్లో ఏ టీం గెలుస్తుందనే అంశానికి సంబంధించి చెన్నై అండ్ ముంబై చెప్పలేనటువంటి పరిస్థితి. చూడాలి ఎలా ఉండబోతుంది వాళ్ళ అనేది. థ్యాంక్ యూ దీక్షిత్ గారు, థ్యాంక్ యూ అండి.